ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలింగ్ బూత్ల వారీగా ఓటర్ లిస్టు అంటే పార్టీ సభ్యత సేకరణ రిజిస్టర్స్ తయారు చేయడం, మళ్ళీ పక్క గ్రామాల నుంచో ఆ గ్రామానికి వెళ్ళి పరిశీలకులను పంపించి ఆ యొక్క ఓటర్ లిస్ట్ అನ್ನು కూడా వెరిఫికేషన్ చేసి దానికి మరి మండల రిటర్నింగ్ అధికారితో అనుమతి తీసుకొని ఆ యొక్క పోలింగ్ బూత్ల వారీగా కమిటీలు మరి నియామకం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు సామరస్యంగా జరిపేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పనిసరి పరిస్థితి అయితేనే మాత్రమే అది మండల ఎన్నికల అధికారి అనుమతి తీసుకొని ఎన్నికలు నిర్వహించాలి ఆ యొక్క పోలింగ్ బూత్లలో. కాబట్టి పోలింగ్ బూత్ కమిటీలు వేసేటప్పుడు కూడా ఈరోజు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అది గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అది దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క పోలింగ్ బూత్ కమిటీల నియామకం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి అది పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మండల స్థాయిలో వర్క్షాపులు ఉంటాయి. ఆ వర్క్షాప్లలో మండల స్థాయికి సంబంధించి మండల ఎలక్షన్ సంబంధించినటువంటి మండల అధ్యక్షుల ఎన్నిక, ఇతర కార్యవర్గ సభ్యుల ఎన్నిక కూడా జరపాలి. ఆ తర్వాత జిల్లా యొక్క ఎలక్షన్స్ కూడా జరపాలి. అవన్నీ కూడా ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో జరగనున్నటువంటి పార్టీ సంస్థాగత సమావేశంలో ఆ యొక్క మండల ఎన్నికలు, జిల్లా ఎన్నికల డేట్ కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చింది పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అది ఈ నెల చివరి వరకు కూడా మనం పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి పోలింగ్ బూత్ కమిటీలు రిజిస్టర్స్ పూర్తయిపోయి